అమర్ ఉదయాన్నే లాన్లో కూర్చొని చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాతోడు అక్కడికి వచ్చి, సార్ ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్దాం పదండి సార్ అని చెప్పి అంటూ ఉంటే, లేదు రాతోడ్, ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అదేంటి సార్, ఎందుకు అని రాతోడు అడుగుతూ ఉంటే, ఇంకప్పుడు అమర్, నా కోపం ఎవరి మీద రాతోడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఒకవేళ మిస్సమ్మ గురించి సార్ ఆలోచిస్తున్నారా అని చెప్పి రాథోడ్ మనసులో అనుకుంటాడు. చెప్పు రాథోడ్, నా కోపం ఎవరి మీద? 5 ఏళ్ల క్రితం పాపని తీసుకొని తన ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. తన మీద నాకు కోపం లేకుండా ఎలా ఉంటుంది? అసలు తన గురించి ఆలోచించాలని కూడా నేను అనుకోవడం లేదు. తన మొహం చూడాలని కూడా నాకు లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో రాథోడ్, అయితే సార్కి మిస్సమ్మ మీద చెప్పలేనంత ప్రేమ మనసులో ఉంది, పైకి మాత్రం కోపాన్ని నటిస్తున్నారు అని చెప్పి, అయితే వెంటనే మిస్సమ్మను వెతకడానికి ప్రయత్నాలు మొదలు పెడతాను సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్, రాథోడ్, నేను చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? తన మొహం చూడాలని లేదని నేనంటూ ఉంటే నువ్వేమో తనని వెతుకుతానని అంటున్నావా? అవసరం లేదు రాథోడ్, నిజంగా తనని వెతకాలని అనుకునేవాడిని అయితే ఈ పాటికి ఎప్పుడో కూడా తను ఎక్కడ ఉందో నేను కనిపెట్టేసేవాడిని. కానీ కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా తను నన్ను, నా పిల్లల్ని, ఈ ఇంటిని కాదనుకొని వెళ్ళిపోయింది. అటువంటి ఆవిడ కోసం మనం వెతకాల్సిన అవసరం లేదు. నేను ఆలోచిస్తుంది నా పాప గురించి. తనని చూసి 5 ఏళ్ళు అవుతుంది. ప్రతిరోజు కూడా తన గురించి ఆలోచించని క్షణం అంటూ లేదో. నా కూతురు కోసమైనా ఆ బాగి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా పాపను నాకు అప్పగిస్తే తనని నేను చూసుకుంటాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రాథోడ్, సార్, బుజ్జమ్మ మీ కన్న కూతురు సార్, మీ కన్న కూతురు మీ కళ్ళెదుటే ఉందనే నిజం మీకు తెలిస్తే మీరు చాలా సంతోషపడతారు. కానీ మిస్సమ్మ ఇప్పుడప్పుడే మీతో ఆ నిజం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది సార్. అందుకే నేను ఈ విషయాన్ని మీతో చెప్పలేకపోతున్నాను అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. మీరు మిస్సమ్మ మీద పైకి కోపాన్ని చూపిస్తున్నారు, కానీ లోపల మాత్రం చెప్పలేనంత ప్రేమ ఉంది సార్. దయచేసి మిస్సమ్మ మీద కోపాన్ని పెంచుకోకండి. ఎందుకంటే ఒకవేళ మిస్సమ్మ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి ఏదైనా బలమైన కారణం ఉండి ఉండొచ్చు కదా. ఎవరైనా శత్రువులు కావాలని మిస్సమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయేలాగా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు రాథోడ్, కానీ ఇలా ఈ కారణం చేత నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానని, మీకు దూరంగా ఉంటానని ఒక్క మాటైనా నాతో చెప్పాలి కదా అని అమర్ అంటూ ఉంటాడు. అయినా ఇప్పుడు నిజమేంటో మనకు తెలియదు కాబట్టి తన గురించి మనం ఆలోచించడం అనవసరం. 5 ఏళ్ళు ఏదో ఒక విధంగా గడిచిపోయాయి. నా కన్న కూతుర్ని నేను వెంటనే చూడాలి, తను ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పి అమర్ రాథోడ్కి చెబుతూ ఉంటాడు. మరిప్పుడు ఎలా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, ఆ రోజు కరుణ బాగీని చూస్తానని చెప్పింది కదా, అది భ్రమ కాదు, నిజమే. బాగీ హైదరాబాద్లో ఉందనేది నిజం. ఆ రోజున విక్రమ్ని సేవ్ చేసింది కూడా బాగీ అని నా మనసుకి అనిపిస్తుంది. అంతేకాదు, మొన్న మధ్య కరుణ మన ఇంటికి వచ్చినప్పుడు గేట్ బయట బుర్కా వేసుకొని ఒక ఆవిడ నిలబడి ఉంది. తన దగ్గరికి వెళ్ళి తన వివరాలు కనుక్కోవాలని నేను ప్రయత్నించాను, కానీ తను మాత్రం కరుణ ఫ్రెండ్ అని చెప్పి మాట దాటేసింది. నాకెందుకో తనే బాగీ అని అనుమానంగా ఉంది. తను నా చుట్టుపక్కలే ఉంటూ నాతో దాగుడు మూతలు ఆడుతూ నన్ను వాచ్ చేస్తుంది రాథోడ్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈరోజే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను, పద రాథోడ్ అని చెప్పి అమర్ రాథోడ్ని తీసుకొని బయటకు వెళ్తాడు. ఇక అప్పుడు రాథోడ్, భగవంతుడా, సార్ మిస్సమ్మని గుర్తుపట్టేశారు, ఇప్పుడు మిస్సమ్మ ఏం చేయబోతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తర్వాత అమర్ రాథోడ్ మార్కెట్ దగ్గరికి వెళ్తారు. మరోవైపు మనోహరి కూడా బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు చంబా, ఏంటి మనోహరి, ఉదయాన్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని
అడగకూడదని నీకు తెలీదా చంపా? నేను ఈరోజు చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు అడిగావని కాదు, కానీ నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఈరోజే ఆ బాకీ చావుకి ముహూర్తం పెట్టాను. దాన్ని ఈ లోకం నుండి పైకి పంపించేయబోతున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మనోహరి, నువ్వు తొందరపడుతున్నావేమో, ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికే బాగీకి నీ గురించి మొత్తం నిజాలన్నీ కూడా తెలిసిపోయాయి. ఈరోజు పొరపాటున బాగీని చంపడం మిస్ అయిందంటే ఆ తర్వాత బాగీ నుండి నిన్ను ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి చెంబా హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, చెంబా, అనవసరంగా నన్ను భయపెట్టాలని చూడొద్దు. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. దాన్ని పైకి పంపించేసిన తర్వాత నేను ఈరోజు ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి మనోహరి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళు వెళ్ళు, నీకు ఆ భాగ్య సంగతి పూర్తిగా అర్థం కావడం లేదు. ఇన్ని రోజులంటే నీ కుట్ర గురించి తనకు తెలియదు కాబట్టి అమాయకంగా పంతులు చెప్పింది నిజమని 5 ఏళ్ళు కుటుంబానికి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు తనకు అన్ని నిజాలు తెలిసిపోయాయి కాబట్టి నిన్ను చావు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తుంది. పొరపాటున ఈరోజు ఆ భాగ్యకి దొరికిపోతే అప్పుడు నీకు ఉంటుంది అని చెప్పి చెంబ అనుకుంటుంది. మనోహరి, ఆ భాగ్య ఖచ్చితంగా ఈ టైంకి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. అక్కడికి వెళ్తేనే దాన్ని ఈజీగా చంపొచ్చు అనుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తే బాగి, నువ్వు బుర్కాలో ప్రతిరోజు ఇటువైపే రావడం నాకు తెలిసే. ఈరోజే నీకు ఈ భూమి మీద ఆఖరి రోజు. మొదట నిన్ను పైకి పంపించేస్తాను. ఆ తర్వాత మళ్ళీ పుట్టిన ఆ అరుంధతిని కూడా పైకి పంపించేస్తానని చెప్పి అమర్కి నాకు మధ్య ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నేను బతకనివ్వను అంటూ మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు అమర్ రాతోడ్ ఇక్కడ కారాపు, బాకీ ఖచ్చితంగా ఇటువైపే వస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులను నా నుండి తప్పించుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి బుర్కాలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండడంతో అదిగో రాతోడ్, తనే, ఖచ్చితంగా అది బాగిని నేను కనిపెట్టకుండా ఉండాలని చెప్పి ఇలా ముసుగు వేసుకొని తిరుగుతుంది. ఈరోజే తనని పట్టుకొని నిలదీస్తాను. ఒక్కసారి నా నుండి తప్పించుకుంది, ఈరోజు మాత్రం తప్పించుకోలేదు అని చెప్పి అమర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న బాగిని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలా బాగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాలే అమర్ కూడా వెళ్తూ ఉంటాడు. అమర్ అక్కడే ఉన్న విషయం తెలియక మనోహరి కార్ స్పీడ్ని పెంచుతుంది. అలా స్పీడ్గా వచ్చి బాగిని గుద్దేస్తుంది. అమర్ ఒక్కసారిగా బాగి చేయి పట్టుకొని పక్కకు లాగుతాడు. బాగి బుర్కా పక్కకు తొలగిపోతుంది. తన కాలికి చిన్న గాయమవుతుంది. మనోహరి మాత్రం చాలా స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. సార్, మనోహరి మేడం కార్ సార్ అది అని చెప్పి రాతోడు గట్టిగా అరుస్తాడు. దాంతో అమర్ కూడా మనోహరిని చూసి, అసలు మనోహరి బాగిని ఎందుకు చంపాలనుకుంది? బాగి అని తెలిసే చంపాలనుకుందా, అనుకోకుండా జరిగిందా? ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పి అమర్ అనుకుని అలా బుర్కా తొలగిపోవడంతో బాగిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అమర్ బాగి ఇద్దరు కూడా 5 ఏళ్ల తర్వాత ఎదురుపడడంతో ఇద్దరు ఒకరినొకరు ఎమోషనల్గా చూసుకుంటూ ఉంటారు. బాగి లేచి నిలబడిపోతూ ఉంటుంది. తన కాలికి దెబ్బ తగలడంతో అప్పుడు అమర్ తనను 2 చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వస్తాడు. బాగిని చూడగానే అమర్ మనసు కరిగిపోతుంది. వెంటనే ఎమోషనల్ అవుతూ 5 ఏళ్ళు నాకు దూరంగా ఉండాలని ఎలా అనిపించింది బాగి అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే బాగి ఒక్కసారిగా అమర్ని గట్టిగా హక్ చేసుకొని, నన్ను క్షమించండి, నేను కావాలని పాపను తీసుకొని దూరంగా వెళ్ళిపోలేదు. పిల్లలు క్షేమంగా ఉండాలని అటువంటి నిర్ణయం తీసుకున్నాను. ఈ 5 ఏళ్ళు నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసండి అని చెప్పి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ మనోహరి కుట్ర. పంతులు గారితో బుజ్జమ్మ జాతకంలో గండం ఉందని, ఆ గండం వల్ల 4 పిల్లల ప్రాణాలకు ప్రమాదమని అబద్ధం చెప్పించింది. అందుకే పిల్లలకు ఏమవుతుందో ఏంటో అన్న భయంతోనే నేను ఇల్లు వదిలి వచ్చేసానండి. అప్పుడు అమ్మ మీద వరుసగా కుక్క ఒకసారి, పక్షి ఒకసారి దాడి చేయడంతో ఏమవుతుందో ఏంటో అన్న భయంతోనే నేను అలా కుటుంబానికి దూరంగా వచ్చేసాను అని చెప్పి బాగి ఏడుస్తూ ఉంటుంది. మన బుజ్జమ్మ ఎక్కడ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో
బాగి మన బుజ్జమ్మ మీ కళ్ళ ముందే ఉందండి. ఆశ్రమం నుండి వచ్చిన పాపను మీరు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు కదా, ఆ పాపే మన కూతురండి అని చెప్పి బాగి చెప్పడంతో ఇక అప్పుడు అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. మరి మొత్తానికి బాగి అమర్ ఇద్దరు అయితే కలుసుకున్నారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో అమర్ మనోహరికి ఏ విధమైన శిక్ష విధించబోతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.